వెంకటేశ్వర్లో ఇది విన్నావా? ఏమిటది శివయ్య? ప్రకృతి వ్యవసాయం గురించి చెప్పడానికి సిఆర్పిలు మన ఊరు వచ్చారు. ఎందుకు వచ్చారేంటి? ముఖ్యంగా నవధాన్యాల సాగు వలన జరిగే లాభాల గురించి తెలియజేయడానికి మొన్న మన ఊర్లో మీటింగ్ కూడా పెట్టారు. ఇంతకీ ఏం చెప్పారు? మన ఊర్లో మనం పండించే పంటలు ఆరోగ్యకరంగా ఉండాలంటే మన నేల కూడా బలంగా ఉండాలి కదా. అందుకే వెంకటేశ్వర్లో భూసారాన్ని పెంచడానికి, ఆరోగ్యకరమైన పంటలు పండించడానికి, పంటకి మధ్య నవధాన్యాల సాగు వివరాలు ఆ మీటింగ్లో తెలియజేశారు. నవధాన్యాలు అంటున్నావు అంటే ఏమిటి? ఏమేమి సాగు చేయాలి శివయ్య? నవధాన్యాలంటే నీకు తెలియనివి కావు. కొర్రలో, సామలో, రాగులో వంటి చిరుధాన్యాలు, అలాగే పెసర్లో, ఉలవలు వంటి పప్పు దినుసులు. ఇంకా చెప్పాలంటే నూనె గింజలు, సుగంధ ద్రవ్యాలు, ఆకుకూరలు మరియు తీగజాతి, దుంపజాతుల విత్తనాలు కూడా ఉంటాయి. అవి ఎక్కడ దొరుకుతాయి? ఎకరానికి కనీసం 30 రకాల విత్తనాలు సుమారు